బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిందన్నారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవక ముందే ఇవేం విమర్శలు అంటూ మండిపడ్డారు. కేసీఆర్ మాటలు నమ్మలేకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంత్రులు సత్కరించారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. పెద్దలు కొండలరావు గారికి వాస్తవంగా మాకు ఆహ్వానం ఇచ్చి పెద్దన్నలాగా ఆశ్రయించిన రమణాచారి ఆరోగ్యం బాగాలేకపోయినా వారికి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రిగా పెద్దన్నలాగా ఎప్పుడూ మాకు మార్గదర్శకత్వం చేసి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు తెలంగాణ ప్రజాస్వామిక ప్రభుత్వంలో తిరిగి మంత్రిగా బాధ్యత తీసుకున్నటువంటి మా అన్న జూపల్లి కృష్ణారావు గారికి, సోదరుడు మామిడి హరికృష్ణ గారికి, చాలా మంది అంటే టాలెంట్ ఉన్నవారు తెలంగాణలో పాల్గొన్నవారు అందరికీ అవకాశం రాలేదు. తప్పకుండా మీ కోరిక తీర్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రస్తావించి వీలైనంత తొందరలో వీలైన నా వంతు ప్రయత్నం చేసి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. నా వంతు ప్రయత్నించే కార్యక్రమం అట్లాగే వృద్ధ కళాకారులు అంటే జీవితంలో చరమాంకాలు ఉన్నటువంటి వాళ్ళు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆనాడు సమైక్య రాష్ట్రంలో 500 రూపాయలు ఉంటే ఇలా 3,016 అట్లాగే ఇలా కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం ఇలా శివజన అధికారులు వచ్చే కారణంగా తప్పకుండా ఈ 3,000 రూపాయలు ఏదైతే దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారో ఈ యొక్క కళాకారులు కూడా, కొత్త కళాకారులు కూడా అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు సంప్రదించి ఆ విషయంలో కూడా నా వంతు ప్రయత్నం చేస్తారని విషయం చేస్తూ ఈ కళల్ని, కళాకారుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది.